ఇక మన గుంటూరు జిల్లా అఖిల భారత కిసాన్ సభ సమావేశాలకు ఆజ్ఞ ఇవ్వబోతుంది. 4 రోజుల పాటు కిసాన్ సభ సమావేశాలు మన గుంటూరులో జరగబోతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రధాన చర్చ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్, రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రైతు సంఘాల నాయకులు కూడా ఈ వేదికలో భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యలపైన ఈ చర్చ మేము చేయబోతున్నాం. రైతాంగానికి మద్దతు ధర ఇస్తేనే వ్యవసాయం నిలబడుతున్నది డాక్టర్ స్వామినాథన్ గారు చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి చేశారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలను అంగీకరించాయి. రైతాంగానికి మద్దతు ధరలు ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఇప్పటిదాకా దశాబ్దాలు గడుస్తున్నా రైతాంగం పండించే పంటలకు మద్దతు ధర గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ ఏ కోసన ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలనే చట్టం అంశం పైన చర్చించబోతుంది. మరొక ముఖ్యమైన అంశం, ఇటీవల జరుగుతున్న ప్రపంచీకరణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పైన విపరీతంగా పన్నులు వేస్తున్నారు. అమెరికాలో 500% దాకా వేస్తానని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు. మరోవైపు తమ దేశంలో పండినటువంటి వ్యవసాయ పంటలను మన దేశంలోకేమో ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతోటి అమెరికా, భారత్ 2 ఒప్పందం చేసుకోబోతున్నాయి. చర్చలు నడుస్తున్నాయి. చర్చలు పూర్తయి ఒప్పందం కనుక జరిగితే మన దేశంలోకి మొక్కజొన్న దిగుమతి అవుతుంది, సోయాబీన్ దిగుమతి అవుతుంది, పాల ఉత్పత్తులు కారుచౌక దిగుమతి అవుతాయి. ఆ రకంగా వ్యవసాయ రంగం, మన దేశ వ్యవసాయ రంగం మొత్తం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మన దేశ ఆక్వా ఉత్పత్తులపైనేమో అమెరికా విపరీతంగా పనులు వేస్తామని చెప్పేసి అంటుంది. అందుకని అమెరికా దేశపు ఈ సుంకాల ప్రభావాన్ని గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతుంది. అట్లే అంతకు మునుపు 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళన ఢిల్లీలో జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అవే చట్టాలను మరో రూపంలో, మరో దారిలో అవే చట్టాలు ఈరోజు అమలు చేసేందుకు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మన వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యం కాబోతున్నాయి. మన విద్యుత్ రంగం ప్రైవేటీకరణ కాబోతుంది. రైతు చేతిలో ఉండే విత్తన హక్కు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోబోతుంది. ఆ రకంగా విత్తన చట్టం కానీ, విద్యుత్ సవరణ చట్టం కానీ, వ్యవసాయ మార్కెట్ల నిర్వహణ చట్టం కానీ, సహకార రంగం భారతదేశంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో సహకార రంగం చాలా కీలకమైంది. భారత సహకార రంగాన్ని ఈరోజు రాష్ట్రాల పరిధిలో ఉంది. దాన్ని కేంద్రం టేక్ ఓవర్ చేసి మొత్తం వ్యవసాయంలో ఉండే సహకార వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కేంద్రం కార్పొరేట్ కంపెనీల గుప్పిట్లోకి ఈ సహకార రంగాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతుంది. ఈ రకంగా అనేక రకాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. మొత్తం భూములు కార్పొరేట్ల పరం చేసేందుకోసం బెదిరించి దౌర్జన్యంగా బలవంతంగా 2013 చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాయి. మా రైతు సంఘం ప్రశ్నిస్తుంది, పోరాడుతుంది. ప్రశ్నించి పోరాడుతున్నందుకు అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజు పైన పీడీ చట్టం ప్రయోగించి జైల్లో పెట్టారు. ఈ 20-30 ఏళ్ల కాలంలో ఒక రైతు నాయకుడి పైన పీడీ చట్టం ప్రయోగించిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదు, మన ప్రభుత్వానికి దక్కుతుంది. ఎవరో గంజాయి స్మగ్లర్ల పైన, మానవ రవాణా చేసే అక్రమ రవాణాదారుల పైన పట్టాలన్న గంజాయి కేసును, పీడీ కేసును, చట్టాన్ని ఒక రైతు నాయకుడి పైన ప్రయోగించారు. ఏమిటి? వాళ్ళ యొక్క కార్పొరేట్ ప్రయోజనాలకు రైతులు ఎదురు నిలుస్తున్నారు. రైతు సంఘం నిలబడుతుంది. రైతు సంఘం నాయకుడికి ముందు వరుసలో ఉన్నాడు. అందుకని ప్రభుత్వం ప్రజా ఉద్యమాల నిర్బంధం ప్రయోగిస్తుంది, అటు కేంద్రమైన రాష్ట్రమైన. అందుకని ఈ అంశాన్ని చర్చించబోతున్నాం. ఆ రకంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, విజయ కృష్ణన్ గారు, హన్నన్ మొల్లా గారు, అశోక్ దావలే గారు, అమరారాం గారు, మన డాక్టర్ కొల్ల రాజమోహన్ గారు, కేశవరావు గారు, అనేక ఝాన్సీ గారు, అనేక అన్ని సంఘాల రైతు నాయకులు వస్తున్నారు. మేము ప్రజలందరినీ కోరుతున్నాం, ముఖ్యంగా రైతాంగానికి మనవి చేస్తున్నాం. ఈ 4 రోజులు 29 నుంచి 1వ తేదీ వరకు జరిగే సెమినార్లు, ఒక్కొక్క రోజు 2-3 అంశాలపైన సెమినార్లు పెడుతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. వీటన్నింటిలో పాల్గొని జయప్రదం చేయండి అని చెప్పేసి మీ ద్వారా అందరికీ మనవి చేస్తాం.